గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను ఈ రోజు మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకొనున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు. అయితే టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి కేసుల విచారణకు సహకరించాలని తెలిపింది. ఈ దాడి వెనుక ఎవరున్నారనే దానిపై పోలీసుల విచారణలో తేల్చనున్నారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు. విచారణ సందర్భంగా ఎలాంటి లాఠీ చార్జ్ చేయడానికి, దూషించడం, భయపెట్టడం లాంటివి చేయవద్దంటూ కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను ఈ రోజు మంగళగిరి పోలీసులు కస్టడీలోకి తీసుకొనున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది కోర్టు. అయితే టీడీపీ పార్టీ ఆఫీస్పై దాడి కేసుల విచారణకు సహకరించాలని తెలిపింది. ఈ దాడి వెనుక ఎవరున్నారు అనే దానిపై పోలీసుల విచారణలో తేల్చనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 1 గంట వరకు పోలీస్ కస్టడీలోనే ఉండనున్నారు. ఇక విచారణ సందర్భంగా ఎలాంటి లాఠీ చార్జ్ చేయడానికి, దూషించడం, భయపెట్టడం లాంటివి చేయవద్దంటూ కోర్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర. రైట్ పద్మ, ఏదైతే టీడీపీ మంగళగిరి కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో మొదటిగా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాజీ ఎంపీ నందిగాం సురేష్. అయితే ఈ నెల 6న అతన్ని అరెస్ట్ చేసి మంగళగిరి ఏదైతే కోర్టు ఉందో ఆ కోర్టు రిమాండ్ కి విధించింది 14 రోజుల పాటు. అయితే ఈ మంగళగిరి కోర్టు రిమాండ్ ప్రకారం ఇప్పుడు గుంటూరు జైల్లో ఉన్నారు. అయితే మొదటిగా పోలీసు గత 10 రోజుల క్రితం సురేష్ కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. అంటే ఫస్ట్ 10 రోజులు విచారణకు పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత 2 రోజులు తగ్గించి 8 రోజులకు అడిగింది. అయితే కోర్టు మాత్రం 2 రోజులు అంటే 48 అవర్స్ మాత్రమే ఇచ్చింది. అయితే ఈ రోజు 12 గంటలకు విచారణ సాగనుంది. ఈ విచారణకు సంబంధించి అసలు అంటే పూర్తి అప్డేట్స్ అంటే మనకి ఇంకొక గంటలో ఏదైతే మంగళగిరి పోలీసులు విచారణ చేపట్టున్నారు. మంగళగిరి డిఎస్పీ మురళీకృష్ణ అలాగే తూర్పు డిఎస్పీ వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ అనేటటువంటిది కొనసాగనుంది. అయితే గతంలో చూసుకుంటే ఈ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో సురేష్ ఆ ప్రాంతంలోనే ఉన్నాడనేటటువంటిది మంగళగిరి పోలీసులు నిర్ధారించారు. అలాగే గూగుల్ టేక్అవుట్ ద్వారా ఖచ్చితంగా ఆ ప్లేస్ లోనే ఉన్నారు అనేటటువంటిది పోలీసులు చెప్తున్నమాట. అయితే ఇదే విషయాన్ని ఆయన యొక్క గన్మెన్లు కూడా అంటే నందిగాం సురేష్ గన్మెన్లు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారు. గతంలో పోలీసు విచారణలో సురేష్ ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు అనేటటువంటిది పోలీసులు చెప్తున్నమాట. ఆ తర్వాత సురేష్ తను లేనని చెప్తున్నాడు, పోలీసులకి సహకరించట్లేదు అనే మాట చెప్తున్నాడు అనేటటువంటి మళ్ళీ పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ విచారణ అనేటటువంటిది జరుగుతా ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.